ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మత్తయి సువార్త 12వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు ధ్యానించబోతూ ఉన్నాం. ఈ యొక్క సువార్త పట్టణంలో పరిసయ్యులంతటా వెలుపలికి వెళ్ళి క్రీస్తు ప్రభును ఎట్లా అంతమొందింతుమో అని కుట్ర చేయసాగిరి అని చెప్పేసి మొదటి వాక్యంతో మొదలవుతూ ఉంది. ఇక్కడ పరిసయ్యులు అనగా వీరి యొక్క చరిత్ర ఏమిటి అని తెలుసుకోవాలని ఉంటే, ఈ పరిసయ్యులు అనే వాళ్ళు మక్కబీయుల తిరుగుబాటు తర్వాత పుట్టుకొచ్చిన వాళ్ళు. అంటే క్రీస్తు పూర్వం 165వ సంవత్సరం నుండి 160వ సంవత్సరం మధ్యలో వీరి యొక్క పుట్టుక అనేది ఇక్కడ తెలియచేయబడుతూ ఉంది. వీరు ఈ యొక్క తోరా అనే 5 పుస్తకాలను బాగా ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. బైబిల్లో మనం చూసుకున్నట్లయితే మొదటి 5 పుస్తకాలను తోరా అని అంటారు. ఆది కాండము, నిర్గమ కాండము, సంఖ్యాకాండము, లేవియు కాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ యొక్క 5 పుస్తకాలు తోరా అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ 5 పుస్తకాలను వాళ్ళు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు, దాన్ని అనుసరిస్తూ ఉంటారు. వీరు ఏం చేస్తున్నారంటే రాను రాను దీనిలో పెద్దలు, రాజకీయ నాయకులు ఒక స్థానంలో ఉండి కుట్రలు పన్నుతూ ఉన్నారు క్రీస్తు ప్రభు మీద. ఎందుకంటే కుళ్ళు కుతంత్రాలు అనేవి ఎక్కువైపోయినాయి ఆ రోజుల్లో. అంటే ఎవరైతే పరిసయ్యులకు వ్యతిరేకంగా ఉంటారో, వారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారో వారి మీద కుట్రలు పన్ని వారిని చంపివేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈరోజు మనం ఈ యొక్క సువార్త పట్టణంలో చదివిన మొదటి వాక్యం ఇదే. పరిసయ్యులంతటా వెలుపలికి వెళ్ళి ఆయనను ఎట్లు అంతమొందింతుమో అని కుట్ర చేయసాగిరి అని చెప్పేసి మొదటి వాక్యం మనకు తెలియజేయబడుతుంది. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు అది గమనించి అక్కడ నుండి వేరే ప్రదేశానికి వెళ్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువుని అనుసరిస్తూ ఆయనతో పాటే వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే అప్పటికే క్రీస్తు ప్రభు తన యొక్క అద్భుత కార్యాల ద్వారా కానీ, ఎంతో మంది స్వస్థత పరచటమే కానీ ఎన్నో చేశాడు. అందుకే ప్రజలందరూ ఆయన వెంట వెళుతూ ఉన్నారు. మరలా క్రీస్తు ప్రభు మన యొక్క అనారోగ్యాన్ని తీసివేస్తాడు అనే నమ్మకంతో, విశ్వాసంతో ప్రజలు క్రీస్తు ప్రభువుని వెంట వెళుతున్నప్పుడు అక్కడ ఉన్న వారందరినీ స్వస్థత పరుస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభు ఈరోజు. దాని తర్వాతనే యెషయా ప్రవక్త పలికిన ప్రవచనాలు అనేవి నెరవేరబడ్డాయి ఈ యొక్క సువార్త పట్టణంలో. ఇదిగో ఇతడు నా సేవకుడు, నేను ఎన్నుకొన్నాను, ఇతను నా ప్రియమైన వాడు, ఇతనిని గూర్చి నేను ఆనందించుచున్నాను, ఇతనిపై నా ఆత్మను నిలిపెదను, ఇతడు జాతులకు నా న్యాయమును ప్రకటించును అని చెప్పేసిన మాటలు, పలికిన మాటలు, ప్రవచనాలు అనేవి ఈ సువార్త పట్టణంలో నెరవేరబడ్డాయి. చూడండి, ఎప్పుడైతే దేవుడు ప్రవక్తల ద్వారా పలికాడో ఆ ప్రవచనాలు అనేవి ఈరోజు నూతన నిబంధనలో నెరవేరబడ్డాయి. దాని తర్వాత కూడా క్రీస్తు ప్రభు వివాదములాడడు, కేకలు వేయడు, అతడు నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న దీపమును ఆర్పడు, న్యాయమునకు విజయము చేకూర్చువాడు ఇతడే అని చెప్పేసి యెషయా ప్రవక్త పలికిన ప్రవచనాలు అనేవి ఈరోజు ఈ యొక్క సువార్త పట్టణంలో చదవబడుతున్నాయి. దాని తర్వాత జాతులు అతని న్యాయమందు విశ్వసించును. మనం ఇంగ్లీష్ బైబిల్లో చూసుకున్నట్లయితే జెంటైల్స్ అని పిలుస్తూ ఉంటారు. అనగా యూదులు తప్ప ఇతర మతస్థులందరూ జెంటైల్స్ అని పిలువబడుతూ ఉంటారు ఇంగ్లీష్ బైబిల్లో. ఇక్కడేమో జాతులు అని పిలువబడుతూ ఉంది. జాతులు అతని నామమందు విశ్వసించదరు అని చెప్పేసి వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి మనమందరం కూడా క్రీస్తు ప్రభువుని అనుసరిద్దాం, క్రీస్తు ప్రభువుని విశ్వసిద్దాం. ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో మనం చేపట్టే ప్రతి ఒక్క కార్యాలు అనేవి విజయవంతం అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ రోజు నుంచి ఈ వాక్యాన్ని ఆలకించి
మన యొక్క హృదయంలోనికి తీసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.